ఆర్య దంపతులం కాము. అసలు మేము పెళ్ళే చేసుకోలేదు. పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడుతున్నాము. నువ్వు చెప్పేది నిజమా అమ్మా? మీకు పెళ్లి కాలేదా? మీరు నాటకం ఆడుతున్నారా? నేను నిజమే చెప్తున్నాను బామ్మ. దేవుడి ముందు అబద్ధాలు చెప్పలేక, దేవుణ్ణి మిమ్మల్ని ఇంకా మోసం చేయడం ఇష్టం లేక ఇన్నిసార్లు చెప్పాను. ఎందుకమ్మా ఈ నాటకం? మా చెల్లెలి పెళ్లి కోసం బామ్మ. నా పెళ్ళి అవ్వకుండా తన పెళ్ళి అవ్వదని, నాకిష్టం లేని వాడితో మా అన్నయ్య బలవంతంగా నాకు పెళ్లి చేయాలని చూస్తుంటే వేరే దారి లేక ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. అంతేకాని. బావుందమ్మా. ఇంతకు ముందేమో ప్రేమ నాటకం ఆడావు, ఇప్పుడు పెళ్లి నాటకం. ఇంట్లో అంతమందిని మోసం చేస్తున్నారే, ఇది నువ్వు చేయదగిన పనేనా అపర్ణ? నీలాంటి దానికి తగునా? తన్నేమనకు బామ్మ, తన తప్పేం లేదు. పెళ్లి నాటకం ఆడదామని తనకు సలహా ఇచ్చింది నేనే. స్నేహ పెళ్లి సమస్యను గట్టెక్కించడానికి ఇదంతా చేశాను బామ్మ. అవును బామ్మ. చెల్లెలి పెళ్ళవ్వగానే మేము ఆడుతున్నది నాటకమని, మా పెళ్ళి అబద్ధమని అందరికీ చెప్పేస్తాము. అప్పటిదాకా దయచేసి ఈ రహస్యాన్ని మీ గుండెల్లో దాచుకోండి. గుండెల్లో పెట్టుకోవడానికి ఇంకా చోటెక్కడుందమ్మా? ఇద్దరూ కలిసి బద్దలు చేశారే. వీడి పెళ్ళైపోయిందని నేను సంబరపడుతుంటే అదంతా అబద్ధమని ఒక్క మాటలో చెప్పేశారు. క్షమించు బామ్మ. ఇదంతా మా అమ్మ కోసం చేశాను, నా చెల్లెలి కోసం, మా అన్నయ్య కోసం చేశాను. వాళ్ళు సంతోషంగా ఉండాలని చేశాను. మీ మనసు గాయపడుతుందని తెలుసు, కానీ ఆ దేవుడు నాకు వేరే దారేమీ ఇవ్వలేదు బామ్మ. అర్థం చేసుకోండి. అర్థమైందమ్మా. నా మనవడి పెళ్లి చూసి ఆనందించే రాత నాకు లేదని అర్థమైంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏంటి బామ్మ, ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఫీల్ అవుతావు? ఇప్పుడు మాకు పెళ్లి కాలేదు అంతే కదా. ఈ మాత్రానికి ఏమైంది బామ్మ? ఏం కాదురా, నాకేం కాదు. మగపిల్లాడివి, నీకు ఏం కాదు. అపర్ణ అమ్మ అన్నయ్యకు ఏం కాదు. స్నేహ పెళ్లి చేసుకుని సంతోషంగా వెళ్ళిపోతుంది. కాని నువ్వు ఆడపిల్లవమ్మా. ఇన్నాళ్ళు పెళ్ళయిందని చెప్పి తర్వాత కాలేదని చెప్తే అందరూ ఏమనుకుంటారు? ఆ తర్వాత మళ్ళీ నీకు పెళ్ళవుతుందా? నీ భవిష్యత్ ఏమైపోతుందమ్మా? ఆలోచించు. నా గురించి ఆలోచించడానికి ఏమీ లేదు బామ్మ. నా వాళ్ళు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. రాజావారి కూతురు అనిపించుకున్నావమ్మా. ఆయన ఆత్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది. మీరు చేసిన పనికి ఓ పక్క కోపంగా ఉన్నా, మరో పక్క మీ కుటుంబం కోసం ఆడపిల్లవైనా నువ్వు పడుతున్న తపనని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నిన్ను కన్నందుకు మీ అమ్మ, నీ తోడబుట్టినందుకు మీ అన్నయ్య చెల్లెలు అదృష్టవంతులు. నువ్వు చాలా గొప్పదానివి తల్లి. ఇంత మంచి అపర్ణకు సాయం చేసినందుకు నేను గొప్పవాడినే, నన్ను కూడా పోవుడు. అలాగేరా, నువ్వు చల్లగా ఉండాలి, అంతా మంచే జరగాలి.
థ్యాంక్ యూ బామ్మ. మీరు అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది నాకు. నాకు మాత్రం మీ పెళ్లి కాలేదని బాధగా ఉంది. మీ చెల్లెలు పెళ్లి వరకే ఈ రహస్యాన్ని కాపాడతానమ్మా. ఆ తర్వాత నా వల్ల కాదు. మేము అడిగిన గడువు కూడా అంతవరకే లేవే. అబద్ధం ఆడినందుకు క్షమించమని దేవుడికి దండం పెట్టుకుందాం. ఇంతకీ ఇది ఎవరు కట్టాలండి? ఎవరేంటి, స్నేహం చేసుకోబోయేవారే కట్టాలి. వాడికి నిన్ను వదలాలని లేదు. మన పెళ్లి జరిగే చివరి నిమిషంలోనైనా నిన్ను దక్కించుకోవాలని చూస్తున్నాడు. అది గోకులే నన్ను వెళ్ళిపోమన్నాడు. ఇందాక వెళ్ళిన ఆయన ఈయన కొట్టమని డబ్బులు ఇచ్చాడు, అందుకే కొట్టాను. స్నేహ, రికార్డింగ్ అయిపోయిందా? పద ఇంటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు బావా? ఎక్కడికంటే మరి ఈ రోజు చాలా చోట్ల తిరిగాను. అదే ఎక్కడెక్కడ తిరిగావు? చాలా చోట్ల తిరిగానులే, అవన్నీ నీకెందుకు? నాకు తెలియాలి నాయుడు బావా. అబ్బా, ఎందుకలా పట్టుపడుతున్నావు? ఏం తెలియదు నీకు అసలు? చెప్తావా లేదా? నేను నువ్వెక్కడికి వెళ్ళావో చెప్పు. అవును స్నేహ, ఏంటి పోలీసులాగా పెసినేస్తున్నావు? ఎందుకు? ముందు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? సర్లే చెప్తాను. ఇప్పుడు గోకుల్ లెవెల్లో కొట్టారు కదా, మరి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకున్నాను. మరి వెళ్ళావా? లేదు. ఏ ఎందుకు వెళ్ళలేదు? అంటే ఎందుకంటే మరి 2 రోజుల్లో పెళ్ళేది పెట్టుకుని ఈ పోలీసులు కేసులు ఎందుకని. అదే అంటే ఈ ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్లు పేరుతో పోలీసులు నిన్ను గోకుల్ని స్టేషన్ చుట్టూ తిప్పుతారు కదా, అది ఎందుకు అని. మేము ఇబ్బంది పడతావన్నా లేక నువ్వు దొరికిపోతావనా? నేను దొరికిపోవటం స్నేహ, నేనేం చేశానని? చేసిందంతా నువ్వే కదా నాయుడు బావా. ఏం ఆడుతున్నావు స్నేహ? నేనేం చేశాను? ఏం చేసావా? గోకుల్ని కొట్టించావు. నేనా? గోకుల్ని నాకు దూరం చేయాలనుకున్నా, కిరాయి రౌడీల్ని పెట్టి చంపించాలనుకున్నా. స్నేహ, నువ్వేం ఆడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? నేను గోకుల్ని అసలు నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు? ఇంకా నటించకు నాయుడు బావా. నేనంతా చూశాను. ఏం చూసావు? వాడికి నువ్వు డబ్బులు ఇవ్వడం చూశాను. ఎవడికి? ఎవరినైతే గోకుల్ని కొట్టమని పంపించావో వాళ్ళ ఒకడికి ఇందాకే ఇచ్చావు. నా కళ్ళారా చూశాను. నువ్వు పొరపడుతున్నావు స్నేహ. ఆడెవడో నాకు నిజంగా తెలీదు. అతను డబ్బులు పడేసుకుని వెళ్ళిపోతుంటే నేనే చూసి, ఇదిగో బాబు నీ డబ్బులు అతను చేతికిచ్చాను, అంతే తప్ప నాకు అతను ఎవడో తెలీదు. ఏం కథలు చెప్తున్నాడు నాయుడు బాబు? అబద్ధం చెప్పడానికైనా ఒక హద్దు ఉండాలి. అబద్ధం? నేనేంటో ఈ నాయుడు బాబు ఏంటో నీకు తెలీదు. నువ్వేంటో నువ్వు చేసిన పనేంటో ఆ రౌడీనే చెప్పాడు నాకు. నీ దగ్గర డబ్బులు తక్కువై గోకుల్ని కొట్టడం వరకే చేశానని, అంతేగాని నీ మంచితనం ఎక్కువై గోకుల్ని చంపకుండా వదిలేయలేదని చెప్పాడు. స్నేహ, అది ఎందుకలా? డబ్బు కోసం ప్రాణాలు తీసే కసాయి వాడే నిజం చెప్పాడు. ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన నువ్వు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నావు. నువ్వేంటో నీ నిజ స్వరూపం ఏంటో మొత్తం తెలిసిపోయింది. నన్ను అనుమానిస్తున్నావు స్నేహ. గోకులు కొట్టించింది నేను కాదు, తనంటే గిట్టని వాళ్ళు ఎవరో. గోకులంటే గిట్టని వాడివి నువ్వే, అందుకే కక్ష కట్టావు. నాకు గోకులకి ఏం శత్రుత్వం ఉంది? నాపై నీకు ప్రేమ ఉంది కదా, దాన్నే గోకుల్పై పగగా మార్చుకున్నా. నేను నీకు దక్కాలంటే గోకుల్ని అడ్డు తొలగించుకోవాలనుకున్నా. దానికోసం ఎన్నో చేశావు. నేనేం చేశాను స్నేహ? మా ఎంగేజ్మెంట్ రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయావు. ఎందుకు? గోకుల్ నా చేతికి కట్టాల్సిన తాయితుని నువ్వు కట్టావు. ఎందుకు? గోకుల్ని కొట్టిన రౌడీకి డబ్బులిచ్చావు. ఎందుకు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా తిరిగొచ్చావు. ఎందుకు?
అబద్ధం చెప్పకు, ఆన్సర్ మాత్రమే చెప్పు. స్నేహ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అవును, నాయుడు బావ మంచివాడని అపార్థం చేసుకున్నాను. మా ఇంటికి నమ్మిన బంటువని అపార్థం చేసుకున్నాను. మా ఊరి వాడివని అపార్థం చేసుకున్నాను. నువ్వు చాలా గొప్పవాడివని అపార్థం చేసుకున్నాను. కానీ నువ్వేంటో ఇప్పుడు అర్థమవుతుంది. నన్ను ప్రేమించిన నువ్వు నా సుఖ సంతోషాల కోసం నేను ప్రేమించిన వాడితో నా పెళ్లి జరిపించాలని చూస్తుంటే నువ్వు చాలా గొప్ప త్యాగమూర్తివి అనుకున్నాను. కానీ నీలో ఇంత స్వార్థం ఉందని, నన్ను దక్కించుకోవడానికి తెర వెనుక ఇంత పెద్ద కుట్రలు చేస్తావని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వింత మోసగాడవని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వొక మేకవన్నె పులివని తెలిసిన మరుక్షణం నుంచి నిన్ను తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. నిన్ను చూడాలంటేనే నాకు జుగుప్స కలుగుతుంది. నీలాంటి వాణ్ణి ఇన్నాళ్లు నమ్మిన నాపై నాకే కోపం వస్తుంది. నువ్వు చేసిన పనికి నీకు ఏ శిక్ష వేసినా తప్పు కాదు, తక్కువ కాదు. నిజానికి నిన్ను ఈ పాటికే మా ఇంట్లోంచి గెంటేయాలి. కానీ నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. ఏ పెళ్ళైతే నువ్వు ఆపాలని చూసావో ఆ పెళ్లి నువ్వు చూడాలి. గోకుల్ నా మెళ్ళ తాళి కట్టడం నువ్వు చూసి తీరాలి. మా పెళ్లి జరుగుతుందంటే నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ నీకు ఒక్కొక్కటిగా గుర్తొచ్చి నిన్ను గుచ్చి గుచ్చి చంపాలి. నువ్వు వెక్కి వెక్కి ఏడవాలి. అందుకుండాలి నువ్వే ఇంట్లో. ఇదే నీకు శిక్ష. వెళ్ళు. ఇక నా జోలికి, నా గోకుల్ జోలికి రాకు. అసలు నాది అనుకున్న ఏ చోటుకి నువ్వు రావద్దు. వెళ్ళిపో. గెట్ అవుట్. గోకుల్, కంగ్రాట్స్, ప్లాన్ సక్సెస్ అయింది. అవును, సూపర్గా వర్కౌట్ అయింది. చెప్పిందంతా గుర్తుందిగా బామ్మగారు. మేం పెళ్లి నాటకం ఆడుతున్నామన్న విషయం మర్చిపోయి మీరు మామూలుగా ఉండండి. ఇప్పటి నుంచి నేను కూడా మీతో పాటు నటించాలి, అంతే కదా? అంతేకాదు, ఇదేదో రియాలిటీ షోలా ఊహించేసుకుని అవార్డు రివార్డు రెండు నాకే కావాలని ఓవర్ యాక్షన్ చేయి. మాకు ఎంత చేయాలో అంతే చెయ్యి. నాకు తెలుసులేరా. నువ్వు వీలైతే పెళ్లి నాటకం చెయ్యి. అదే పెళ్లి నిజమని నమ్మేలా చేయమంటున్నాను. పదండి లోపలికి. బామ్మగారు, పూజలన్నీ బాగా జరిగాయా? ఏం జరిగినాయిలేమ్మా. అదేంటండి? ఆ, ఆ, అదే ఏం జరిగింది అనుకున్నారమ్మా? అలా ఇలా కాదు, ఆహా ఓహో అనేంతలా జరిగింది. చూసిన వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మోత్సవంలా ఉంది అన్నారు. అంతొద్దు. మొత్తానికి మా ఆచారం అపనతో కొనసాగుతుందమ్మా. ఇది చాలు. చాలా బాగుంది కూడా. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా జరిగితే అంతే చాలు సత్యభామ గారు. అవునవును, అంతేనమ్మా, అంతే. కార్యం గురించి చెప్తావేంటే,
ఆ గుడిలో మా ఇద్దరు జంట గురించి ఏమనుకున్నారు కాస్త చెప్పవే. ఇప్పుడు అదంతా అవసరమా? అవసరమా అంటావేంటి? మా గురించి ఏమన్నారో చెప్తే విని ఆవిడ కూడా ఆనందపడతారు కదా. నువ్వు చెప్పా అమ్మా. ఆ చూడముచ్చటైన జంట సీతారాముల్లో ఉన్నారు అన్నారు. ఆ, ఇంకా ఇంకా పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు అన్నారు. ఆ, ఇంకా ఇంకా ఆ, ఇంకేమన్నారో చెప్పమ్మా. మా అత్తగారు మా అక్క వెయిట్ చేస్తున్నారు, చెప్పవే. ఆ, గుర్తు రావట్లేదురా. ఇంక చాలండి, పాపం బామ్మగారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నువ్వు ఊరుకో అప్పు. మనకేమైనా ఇన్సల్ట్ జరిగితే దాచుకోవాలి కానీ కాంప్లిమెంట్స్ ఇస్తే ఇలా నలుగురితో పంచుకోవాలి. నువ్వు చెప్పా అమ్మా. నువ్వే చెప్పారా? చెప్పు చెప్పు. నా గురించి నేను ఎలా బాగోదేమో. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ఓకే అప్పు, సిగ్గుపడకుండా చెప్పమంటావు అంతే కదా, చెప్పేస్తాను. మా గురించి ఇంకేమన్నారంటే అక్కినే నాగార్జున అమలాలాగా ఉన్నామన్నారు. అంత పాత జంట అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య బచ్చన్ లా ఉన్నామన్నారు. హిందీ జంట కూడానా? సూర్య జ్యోతికాలా ఉన్నామన్నారు. ఏం తమ్ముడు, ఒక్కళ్ళు కూడా ఆర్యాపర్ణల్లా ఉన్నారు అనలేదా? నువ్వు కూడా పనిచేసావా అక్కయ్య? అందుకే ఓవర్ యాక్షన్ వస్తుంది. అయ్యో, ప్రసాదం మనకి కాదండి, వాళ్ళకి. మొత్తం మీరే తింటే ఎలా? వాళ్ళకి పంచుదాం. బామ్మ, రాక్షసి. ఇంకా భోంచేద్దాం, ఆకలి దంచేస్తుందమ్మా. అదేంటప్పు, ఈ పూట నువ్వేం తినకూడదని పంతులు చెప్పారు కదా. ఎప్పుడు చెప్పారు? నువ్వు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ శనీశ్వరుడి దగ్గర ఆగి డీప్ గా దండం పెట్టుకుంటున్నప్పుడు చెప్పారు. నువ్వు చెప్పేంటి బామ్మ? ఏంట్రా ఇది? పంతులు ఎప్పుడు చెప్పాడు? పంతులు చెప్పలేదు, నువ్వు ఇప్పుడు చెప్పు. ఎందుకురా? నాటకం పేరు చెప్పి గదిలో అప్పటి నన్ను ఎన్ని హింసలు పెడుతుందో నీకేం తెలుసు? అందుకే అందరి ముందు కాస్తైనా రివెంజ్ తీర్చుకోవాలి. కొంచెం కోఆపరేట్ చేయబా అమ్మా. చెప్పా అమ్మా. పంతులు గారు చెప్పారంటున్నావు కదా బాబు, ఒక పూటకు మానేవే ఏమవుతుంది? అలా చెప్పండి అత్తయ్య గారు. బామ్మ, పద మనం వెళ్ళి భోంచేద్దాం. మీరెక్కడికండి? ఇప్పుడే గుర్తొచ్చింది, నేను ఒక్క పూట మాత్రమే ఉపవాసం ఉండాలి, మీరు రోజంతా ఉండాలని పంతులు గారు చెప్పారు కదా. ఎప్పుడు చెప్పారు? మీరు చాలా పవిత్రంగా పొర్లు దండాలు పెడుతున్నప్పుడు చెప్పారు. చెప్పరేంటి బామ్మగారు? అవునా బామ్మ? అవునరా. ఈ గొయ్యి నువ్వే తవ్వుకున్నావో అనుభవించు. ప్రసాదమైనా తింటాను. ఏం చేస్తున్నారు? నన్నైనా ప్రసాదం తినమన్నారు కానీ మిమ్మల్ని పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఫుల్ ఫ్లెజ్డ్ గా పస్తుండమన్నారు. కుదిరిందిగా తిక్క నాతోనే పెట్టుకుంటావా? ఏంటంటే ఈ ఒక్కరోజే కాదు, 2 రోజులైనా ఉపవాసం ఉంటారంటమ్మా. లేదు లేదు, ఈ ఒక్కరోజే. అవును, ఆర్య భోజనానికి రాలేదంటమ్మా. పాపం, కొత్తగా పెళ్లి చేసుకుని కూడా తీరిక లేకుండా స్నేహ పెళ్లి పనులు చేస్తున్నాడు. ఇంకెంతలేమ్మా, 2 రోజులే కదా, ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి సత్యభామ గారు? అదే అప్పగింతల గురించి చెప్తున్నానమ్మా.
స్నేహ పెళ్ళవగానే తను వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది. అపర్ణని తీసుకుని ఆర్య నేను మా ఇంటికి వెళ్ళిపోతాం. ఆడపిల్లల పెళ్లిళ్లు జరుగుతున్నాయన్న సంతోషం ఒకవైపు, ఆ పిల్లలు దూరం అవుతున్నారన్న బాధ మరోవైపు. ఆడపిల్లల్ని కన్నవాళ్లకి ఈ పన్నీరు కన్నీరు తప్పవమ్మా. అవును, నాయుడు బాబు ఏడు స్నేహ. ఏమో నాకేం తెలుసు. అదేంటి కీర్తి అన్నయ్య ఎక్కడ? నాకు తెలీదు. ప్రొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అదిగో మాటల్లోనే వచ్చాడు.